వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు నగరంలో గల జిల్లా పోలీస్ కార్యాలయం నందు మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంబటి రాంబాబుపై మరియు వారి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వారిని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తక్షణమే అంబటి రాంబాబు పోలీసు వారు భద్రత కల్పించాలని అన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు చేసిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో గల మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు మరియు అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. అంటే ఉదయం నుంచి మీరు అందరికీ గమనించిన విషయం, అందులో చిల్లీ సెంటర్లో వెంకటేశ్వర గుడి దగ్గర ఈ యొక్క ఏదైతే బ్యానర్ ఇష్యూ మీద నుంచి వెళ్ళడం జరిగిందో రాంబాబు గారు, ఆ బ్యానర్ తీసే ప్రక్రియలో అసలు మీ రాంబాబు గారు వెళ్ళక ముందే అక్కడ దగ్గర చాలామంది జనాలు కర్రలతో అందరూ ఉండడం జరిగింది, పోలీసులు కూడా అక్కడ ఉండడం జరిగింది. కనీసం ఆ కర్రలతో వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి ఖండించకపోక రాంబాబు గారి మీద రిటర్న్లో ఉన్నప్పుడు అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంటి మీద కానేదో మాటలో ఆవేశం ఏదో మాట్లాడి దాని కూడా క్షమాపణ చెప్పడం జరిగిపోయింది. కానీ అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత దగ్గర 2000 మంది, అంటే పట్ట పగలు 4 గంటల నుంచి 2000 మంది దగ్గర ఆ ఇంటి మీద అటాక్ చేయటం, ఇల్లు అంతా ధ్వంసం చేయడం అనేది అసలు సభ్య సమాజానికి మీరేం చూపిస్తున్నారు? అంటే ఈ కూటమి ప్రభుత్వం గూడాయిజం వల్ల మేము ఏదైనా చేసేస్తాం, ఎవరినైనా చంపేస్తాం, ఎవరి మీదైనా అటాక్ చేసేస్తాం అన్నదే మీరు చెప్పదలుచుకున్నారా? అంటే ఇప్పుడున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఒకవేళ ఈరోజు మేము కామ్గా ఉన్నాము, లేదు ఇలానే మీరు చేస్తామంటే రేపు మా యొక్క కార్యకర్తలు మీకు కంట్రోల్ చేసే పద్ధతి మాకు ఉండదు. ఇలాగ చేసుకుంటా పోతే ఈరోజు గొడవలు, కక్షలు, కార్పణ్యాలతో లేదంటే ఇళ్ల మీద దాళ్లతో అందరిని చంపేసుకోవడం జరుగుతుందా? ఈరోజు మీరు చూసినట్లయితే రాంబాబు గారు పాపానికి క్షమాపణ చెప్పడం జరిగింది. మాకేమనిపిస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో రాంబాబు గారిని హత్య చేస్తారు, ఈ కుట్ర పన్నం జరుగుతుందనేది మా యొక్క నమ్మకం. ఆయన ఈరోజు ఏదో కేసు పెట్టి త్రిపుల్ కేసు పెట్టి తీసుకెళ్తున్నారని చెప్పారు. మాకైతే ఏమనిపిస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయనకి ప్రాణ రక్షణ కల్పించాలని చెప్పి